వెల్కమ్ టు ఉదయం న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం అనంతరం మంత్రులతో మాట్లాడిన చంద్రబాబు తొలి 6 నెలలు మంత్రులను పట్టించుకోలేదని వెల్లడి. మంత్రులు ఇక గేర్లు మార్చాల్సిందేనని స్పష్టీకరణ. స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం కీలక నిర్ణయం. స్థానిక సంస్థల పదవుల్లో బీసీలకు 42%, ఒకే తాటిపైకి పనిచేయాలని నేతలకు సూచన. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో వైఎస్ జగన్ ప్రెస్ మీట్. చంద్రబాబు అబద్దాల మోసాలను ప్రజలకు వివరిస్తామన్న మాజీ సీఎం. చంద్రబాబును నమ్మడం అంటే పులినోట్లో తల పెట్టడమేనని అప్పుడే చెప్పానని వెల్లడి. కేంద్ర మంత్రులను కలిసిన కేటీఆర్. కేసీఆర్ ఆదేశాలతో కలిశామన్న కేటీఆర్. యూజీసీ నిబంధనలను మార్చడంపై అభ్యంతరాలను ధర్మేంద్ర ప్రధాన్ కు తెలియజేశామని వెల్లడి. రాష్ట్ర ప్రజలు ఉప ఎన్నికలు కోరుకుంటున్నారని వ్యాఖ్య. అక్రమ వలసదారులను భారత్ కు తిప్పి పంపించిన అమెరికా. అక్రమ వలసదారుల తరలింపు కొత్తవి కాదన్న జైశంకర్. రాజ్యసభలో ప్రకటన చేసిన కేంద్ర విదేశాంగ మంత్రి. 2009 నుంచి ఇలాంటి బహిష్కరణలు జరుగుతూనే ఉన్నాయని వెల్లడి. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే ఏపీ కేబినెట్ భేటీ అనంతరం సీఎం చంద్రబాబు మంత్రులతో మాట్లాడారు. మంత్రుల పనితీరు మెరుగుపడాలని స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చిన తొలి 6 నెలలు రాష్ట్రాన్ని చక్కదిద్దుకోవడంపైనే దృష్టి కేంద్రీకరించారని, మంత్రుల పనితీరు గురించి పెద్దగా పట్టించుకోలేదని అన్నారు. కానీ ఇకపై మంత్రుల పనితీరుపై ఫోకస్ పెడతానని, ఎవరిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. మంత్రులు నిదానంగా ఉంటే కుదరదని, గేర్లు మార్చి ముందుకు వెళ్లాలని అన్నారు. మంత్రుల పనితీరుపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందని చంద్రబాబు పేర్కొన్నారు. ఇక మంత్రులు ఆప్కోస్ ద్వారా కాకుండా శాఖల వారీగా అవుట్ సోర్సింగ్ సిబ్బందిని తీసుకోవచ్చని సూచించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన ప్రభావాన్ని నిలబెట్టుకోవాలని, ప్రతి స్థాయిలో విజయాన్ని సాధించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని MCHRDలో జరిగిన కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన వహించారు. ఈ సమావేశానికి ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు కోసం పార్టీ బలోపేతానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో పనిచేయాలని సూచించారు. ముఖ్యంగా గ్రామాల్లో కాంగ్రెస్ బలాన్ని పెంపొందించేందుకు గ్రామీణ ప్రాంతాల్లో అత్యధిక సంఖ్యలో ఏకగ్రీవ విజయం సాధించే బాధ్యత ఎమ్మెల్యేలదేనని స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో చంద్రబాబును నమ్మొద్దని ప్రజలకు ఎంతగానో విజ్ఞప్తి చేశానని, చంద్రబాబును నమ్మడం అంటే పులినోట్లో తల పెట్టడమేనని చెప్పినట్లు వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. చంద్రబాబును నమ్మడం అంటే చంద్రముఖిని నిద్ర లేపడమేనని చెప్పినట్లు గుర్తు చేశారు. జగన్ మీడియా ముందుకు వచ్చారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. 5 ఏళ్ల పాలనలో 1 సంవత్సరం జరిగిన ఒడిదుడుకులను తీసుకుని ప్రజల్లో తప్పుడు ప్రచారం చేశారని చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో దాదాపుగా 9 నెలలు కావస్తా ఉంది. చంద్రబాబు గారి నోట మాట ఏమిటి అని అంటే బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి నోట వినిపించే ఒక కామన్ ఫ్రేజ్. 9 నెలల తర్వాత పరిస్థితి ఏమిటి అని అంటే బాబు ష్యూరిటీ, మోసం గ్యారంటీ. ఇది ఈ 9 నెలల కాలంలో ఇప్పుడు మనందరికీ కనిపిస్తా ఉన్న ఫ్రేజ్. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల వేళ చెప్పిన ప్రతి మాట, ఆ మేనిఫెస్టో అంటూ తాను రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో తాను చెప్పిన మాటలు, ఎన్నికల వేళ బటన్ నొక్కడం అయితే ఏముంది, అదేం పెద్ద పనా?
ముసలావిడ కూడా బటన్ నొక్కుతుంది అన్నాడు. అప్పట్లో నా చంద్రాయుడు ముసలావిడ కూడా కుర్చీలక్క ముసలావిడ కూడా బటన్ నొక్కుతుంది, అదేమన్నా బటన్ నొక్కడం గొప్ప సంగత అని చెప్పి అన్న సందర్భాలు మనం చాలా చూసాం. అంతటితో ఆగిపోకుండా సూపర్ 6 అన్నాడు, సూపర్ 7 అన్నాడు. ఏకంగా మేనిఫెస్టోలో 143 ప్రామిసెస్ 143 హామీలను ఎన్నికల మేనిఫెస్టోలో తాను చేర్చాడు. ఇంటింటికి దాన్ని ప్రచారం చేశాడు. ఎన్నికల వేళ చంద్రబాబు నాయుడు గారు ఆయన పార్టీ ఎమ్మెల్యేలను పార్టీ కార్యకర్తలను ఆయన చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటికి పంపించేటప్పుడు ఆ ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో చంద్రబాబు నాయుడు గారు మన మాటలు బహుశా ఎప్పటికీ కూడా ఎవరు కూడా మర్చిపోలేము. చిన్నపిల్లలు కనపడితే నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000. ఆ చిన్నపిల్లల తల్లులు కనపడితే నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000. ఆ తల్లులు, ఆ పిన్నమ్మలు, ఆ తల్లుల అత్తలు, వాళ్ళ అమ్మమ్మలు, అంటే ఆ అమ్మలు, ఆ తల్లుల అత్తలు వాళ్ళు కనపడితే నీకు 50,000 నిండాయి కదా, నీకు 48,000, నీకు 48,000, నీకు 48,000, నీకు 48,000. ఇంట్లో నుంచి 20 ఏళ్ళ పిల్లాడు బయటకు వస్తే నీకు 36,000, నీకు 36,000, నీకు 36,000. ఇంట్లో నుంచి రైతు కనిపిస్తే, కండువా వేసుకుని రైతు కనిపిస్తే నీకు 20,000, నీకు 20,000, నీకు 20,000. ఇవి రొటీన్గా మనకు వినిపించిన మాటలు ఎన్నికలప్పుడు. ఈనాడు చూసినా, ఆంధ్రజ్యోతి చూసినా, TV5 చూసినా, వాళ్ళ ఇళ్ళట్లో నుంచి వచ్చే మాటలు విన్నా, ప్రతి ఇంట్లో రొటీన్గా కూడా ఇవన్నీ కూడా మనకు వినిపించే మాటలు. ఇవే కాకుండా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఢిల్లీలో ఆయన పలువురు నేతలను కలిశారు. ఈ సందర్భంగా ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ తమ పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను కలిశామని, యూజీసీ నిబంధనలను మార్చడంపై తమ అభ్యంతరాలను తెలియజేస్తూ వినతి పత్రాన్ని అందజేశామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను హరించేలా కొన్ని నిబంధనలు ఉన్నాయని అన్నారు. గవర్నర్లకు అధికారులు కట్టబెడుతూ రాష్ట్రాల పరిధిలో ఉన్న యూనివర్సిటీల్లోని నియామకాల్లో రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర లేకుండా చేసే ప్రయత్నం జరుగుతుందని విమర్శించారు. తమ అభిప్రాయాలను యూసీజీకి కూడా తెలిపామని చెప్పారు. అమెరికా ప్రభుత్వం భారత్ కు అక్రమ వలసదారులను ప్రత్యేక విమానంలో తిప్పి పంపిన నేపథ్యంలో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ రాజ్యసభలో ప్రకటన చేశారు. అక్రమ వలసదారుల తరలింపు అనేది కొత్తమీ కాదన్నారు. చాలా ఏళ్ల నుంచి దేశ బహిష్కరణలు జరుగుతున్నాయని, 2009 నుంచి ఇలాంటి బహిష్కరణలు చూస్తూనే ఉన్నామని తెలిపారు. ఇలాంటి బహిష్కరణల సమయంలో కొందరు ప్రాణాలు కోల్పోతుంటారని వివరించారు. అక్రమ వలసలను అరికట్టేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూనే ఉందని జయశంకర్ స్పష్టం చేశారు. ఒక్క భారత్నే కాకుండా అన్ని దేశాల అక్రమ వలసదారులను అమెరికా వెనక్కు పంపిస్తోందని వెల్లడించారు. తమ దేశస్తులు చట్ట విరుద్ధంగా విదేశాల్లో ఉంటే వారిని స్వదేశాలకు రప్పించడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. Sir, honorable members would be aware that the process of deportation is not a new one. I repeat, not a new one, and has been ongoing for several years. I would like to share with the House details of deportation from the United States since 2009. Their numbers, years-wise, as available with our law enforcement authorities is as follows. 2009, number of deportees 734. 2010, 799. 2011, 597. 2012, 530. 2013, 515. 2014, 591.
2015, 708. 2016, 1303. 2017, 1024. 2018, 1180. 2019, 2042. 2020, 1889. 2021, 805. 2022, 862. 2023, 617. 2024, 1368. 2025, 104. Sir, deportations by the US are organized and executed by the Immigration and Customs Enforcement ICE authorities. The standard operating procedure for deportation by aircraft used by ICE, that is effective from 2012. I repeat, that is effective from 2012, provides for the use of restraints. However, we have been informed by ICE that women and children are not restrained. Further, the needs of deportees, including during transit, related to food and other necessities, including possible medical emergencies, are attended to. During toilet breaks, deportees are temporarily unrestrained if needed in that regard. This is applicable to chartered civilian aircraft as well as military aircraft. There has been no change, I repeat, no change from past. సంగారెడ్డిని మరో జవహర్ నగర్ గా మార్చాలని కుట్ర జరుగుతోందని బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు. సంగారెడ్డి రెవెన్యూ అధికారులు జీహెచ్ఎంసీ కలిసి అక్కడ భూములను కలుషితం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే పరిశ్రమల వ్యర్థాలతో ప్రజలు సతమతమవుతున్నారన్నారు. జిన్నారం, పారానగర్ గ్రామాలను డంపింగ్ యార్డులుగా మార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. హైదరాబాద్కి వెళ్ళి రోజు 1000 లారీల చెత్తను తీసుకొచ్చి దాన్ని శుద్ధి చేస్తామనేటువంటి ఒక కార్యక్రమాన్ని పెట్టి నిన్న రాత్రి 12 గంటల నుంచి చుట్టుపక్కల ఉన్న గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరైతే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తారనే అనుమానం ఉందో వాళ్ళందరినీ రాత్రి 12 గంటల నుంచి అరెస్ట్ చేసి ఇప్పటికీ ఈ నిమిషం నేను ప్రెస్ మీట్ మాట్లాడడం స్టార్ట్ చేసిన ఈ నిమిషానికి కూడా సంగారెడ్డి జిల్లాలో ఒక పోలీస్ ట్రైనింగ్ సెంటర్ అని ఉంటుంది, చిద్రూప అనే విలేజ్లో ఉంటుంది. ఆ చిద్రూప విలేజ్ అవుట్స్కట్స్లో ఇప్పుడు ఈ నిమిషానికి 200 మంది గౌరవ ప్రజాప్రతినిధుల్ని, ఊర్లలోకి వెళ్ళి లీడర్లని రాత్రి 12 నుంచి తెచ్చిపెట్టి అదైతే ఊరు బయట ఎక్కడో ఉంది అనేటువంటి ఒక ప్రదేశం అని చెప్పి తీసుకుపోయి అక్కడ పడేసి లారీలను పెట్టి, జేసీబీలను పెట్టి నల్లవల్లి ఫారెస్ట్ మధ్య లోపల పనిని ప్రారంభించారు జిహెచ్ఎంసీ మరియు మా సంగారెడ్డి జిల్లా రెవెన్యూ యంత్రాంగం. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇప్పటికే మీ పుణ్యమాని జిహెచ్ఎంసీ తీసుకున్న తప్పుడు నిర్ణయాల పుణ్యమాని జవహర్ నగర్ అనేటువంటి ప్రాంతం ఒక రావణ కాష్టంలాగా మండుతుంది. ప్రజలు కాలుష్యంతో రకరకాలైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారు. మా సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు, జిన్నారం, కాజిపల్లి, గడ్డపోతారం ఇట్లాంటి ప్రాంతాలన్నీ కూడా ఇప్పటికే రసాయన పరిశ్రమల కాలుష్యం వల్ల మా భూమి, నీరు అన్ని కలుషితం అయిపోయి ప్రజలు కష్టపడుతుంటే హైదరాబాద్ చెత్త కూడా తీసుకొచ్చి మా కాలుష్యం లేస్తామని చెప్పి ఓ కొత్త పంచాయతీని అర్ధరాత్రి తీసుకున్నారా నిర్ణయం? పాత ప్రభుత్వం తీసుకుందా లేకపోతే ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారా మాకు తెలియదు. కానీ నేను ఢిల్లీలో ఉన్నాను, పార్లమెంట్ నడుస్తూ ఉంది. రాత్రి 12 గంటల నుంచి అరెస్ట్ చేసి ప్రజాప్రతినిధులందరినీ తీసుకొచ్చి ఇంకా వదిలిపెట్టలేదనే విషయం తెలిసినప్పుడు ఆ ప్రాంత ప్రజాప్రతినిధిగా తప్పనిసరిగా దీన్ని ఖండించాల్సిన అవసరం ఉందని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. వస్తూ కొంతమంది రెవెన్యూ అధికారులతో మాట్లాడితే, సార్ 2015 సంవత్సరంలోనే అప్పుడున్న ప్రభుత్వం 152 ఎకరాల భూమి ఇచ్చింది సార్, మమ్మల్ని ఏం చేయమంటారు అని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది. నేను ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చాలా స్పష్టంగా చెప్పదలుచుకుంది ఒకటే, మీరు రాత్రిళ్ళు పోలీసులను పెట్టి రోడ్లు వేసిన కులగణన విజయం కొందరు ప్రతిపక్ష నాయకులకు నచ్చట్లేదని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ మండిపడ్డారు. ఈ మేరకు ఆయన గురువారం ఓ వీడియో విడుదల చేశారు. గత ప్రభుత్వంలో సకల జనుల సర్వే రిపోర్టును బయటకు పెట్టలేదని ఆరోపించారు. 3 నెలల్లోపు సర్వే రిపోర్టును ప్రజల ముందుకు పెట్టిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదని కొనియాడారు. అది తట్టుకోలేక బీసీలను న్యాయం చేయడంలో వెనుకబడ్డామని, ప్రతిపక్షాలు ఆతృతతో
ప్రకటనలు చేస్తున్నాయని అన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వడానికి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతోందని స్పష్టం చేశారు. కమిషన్ ప్రకారం బీసీలకు ఏ విధంగా రిజర్వేషన్ అందించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోందన్నారు. 10 ఏళ్లు పరిపాలన చేసిన కేసీఆర్ ఏనాడు బీసీ, ఎస్సీ, ఎస్టీల గురించి ఆలోచన చేయలేదన్నారు. రామారామి దగ్గరనే ఉన్నది, కానీ బీసీలో ఉన్న ముస్లింలను కూడా ఇప్పుడు వాళ్ళు ఓరవలేని స్థితిలో వచ్చిండ్రు. ఈ దేశంలో ఉండే బీసీలు, ఓబీసీలుగా ఉన్న వాళ్ళు అన్నిటికంటే ముఖ్యంగా వాళ్ళు ఓబీసీల కొరకు చేసింది ఏమీ లేకపోగా మేము ఇలా కుల జనగణన తెలంగాణ ప్రభుత్వం ఎట్లా చేసిందో భారత ప్రభుత్వం కూడా అట్లా చేయమని మేము ఇలా డిమాండ్ చేస్తున్నాం. దాన్ని పట్టించుకోవట్లేదు. కానీ తెలంగాణలో ముస్లిం పాపులేషన్ పెరిగిపోతుంది, ముస్లింలకు అనుకూలంగా తెలంగాణ ప్రభుత్వం మారిందని చెప్పి ఒక అడ్డగోలు మాటలు మాట్లాడుతున్న తీరు గమనించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇలా ఎస్సీల సుదీర్ఘకాల సమస్య పరిష్కారానికైనా బీసీలు కాకా కాల్కేకర్ కమిటీ నుంచి మండల్ కమిటీ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి పరిష్కారం రాకున్న దాన్ని తెలంగాణ ప్రభుత్వం ఈరోజు దాన్ని పరిష్కరించే ప్రయత్నంలో ఉన్నది. ఇలాంటి హిస్టారికల్ మూవ్మెంట్ ను అబాస్పాలు చేయడానికి అజ్ఞానపూరితమైన ప్రకటనలు మాల్కోమని చెప్పి బీజేపీకి, బీఆర్ఎస్ కు ఈరోజు హితవు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. కుల జనగణన సర్వే విజయవంతమయ్యి ఈరోజు ప్రజలందరూ హర్షిస్తున్న క్రమంలో ప్రతిపక్షాలకు కొంతమంది నాయకులకు అది ఇబ్బందికరంగా మారింది. గత ప్రభుత్వంలో సకల జన సర్వే పేరు మీద లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో పొందుపరచడానికి అన్నట్టు జరిగిన ఆ సర్వేలో దేశంలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో ఉన్న తెలంగాణ వాళ్ళందరూ వచ్చి రికార్డు స్థాయిలో రికార్డు చేయించుకున్నప్పటికీ కూడా ఆ వివరాలను బయట పెట్టకపోగా, పబ్లిక్ డొమైన్ లేకపోగా ఇలా వాళ్ళు మాది కూడా పబ్లిక్ డాక్యుమెంట్ అంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కానీ ఏ రోజు ఎక్కడ కూడా అసెంబ్లీలో కానీ ఎక్కడ చర్చ జరగలేదు దాని మీద. ఈ రోజు 3 నెలల్లోపు సర్వే రిపోర్టును ప్రజల ముందు అసెంబ్లీలో పెట్టి దాన్ని ప్రకటన చేసిన ఒక ఖ్యాతి తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దక్కిన పరిస్థితి. అది తట్టుకోలేక మేము బీసీల కోసం మేము చేసే అంశంలో మేము వెనుకబడిపోయినామని చెప్పి ఒక ఆతృతతో చేస్తున్న ప్రకటనలు వాళ్ళను ఏ విధంగా దిగదారుస్తున్నాయో చూడాల్సిన అవసరం ఉంది. రేపు 42% రిజర్వేషన్స్ కూడా బీసీలకు ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతున్నది. అది టెక్నికల్ ఇష్యూస్ ఉన్నా, ఎలాంటి ఇష్యూస్ ఉన్నా ఈ మధ్యనే ఈశ్వరయ్య గారు కూడా ఒక డాక్యుమెంట్ తయారు చేసిండ్రు. దాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తుంది. క్యాప్ ను పక్కన పెట్టైనా సరే ఏ విధంగా బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వచ్చో ప్రభుత్వం ఆలోచిస్తున్నది. ఇది ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ముందు చూపుతో, సామాజిక న్యాయ దృక్పథంతో ప్రభుత్వం పరిపాలించడమే. 10 సంవత్సరాలు పరిపాలించిన కేసీఆర్ ఏ రోజు బీసీల గురించి కానీ, ఎస్సీల గురించి కానీ, ఎస్టీల గురించి కానీ ఆలోచించాలి. కానీ ఒకటే సంవత్సరంలో బీసీల జనగణనతో పాటు వాళ్ళకి రిజర్వేషన్ల పెంపు మార్గం ఎట్లా అని మేము ఆలోచిస్తున్నాం. ఎస్సీల మధ్యన ఉన్న ఘర్షణపూరితంగా ఉన్న వర్గీకరణ సమస్యను ఏ విధంగా పరిష్కరించాలని చూస్తున్నాం. అట్ ద సేమ్ టైం ఎస్టీలలో కూడా ఏ రకమైన సమస్యలను ఈ రోజు పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి మీకు సామాజిక న్యాయ దృక్కోణం లేకపోవచ్చుగాక, కానీ కాంగ్రెస్ ఈ రోజు రాజ్యాంగ ఫలాలు అందరికీ అందాలని, దాంట్లో ఎవరు వెనుకబడ్డా సరే వాళ్ళకి అది అందించే ప్రయత్నంలో భాగంగా అటు రాహుల్ గాంధీ గారు, ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ప్రయత్నాన్ని మీరు హర్షించలేకపోయినా మీ ఫ్రస్ట్రేషన్ తో వాటిని అడ్డుకునే ప్రయత్నం చేయకండి. ఏ పని మంచి పని చేసినా దాన్ని హర్షించలేని గుణం మీకున్నప్పటికి కూడా అట్లీస్ట్ ప్రజలు మెచ్చుకుంటున్న వాటి పట్లనైనా జాగ్రత్తగా ఉండకపోతే ప్రజల్లో మీ పరువు పోవడమే కాదు, మీ పార్టీలో అడ్రస్లు కూడా మారిపోతాయనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటే మంచిది. ఏ రోజైనా మీరు బీసీల గురించి, ఎస్సీల గురించి ఇంత సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకున్న చరిత్ర లేదు. కాబట్టి అది డెఫినెట్ గా తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారికి ఆ క్రెడిట్ దక్కుతుందనేది చెప్పగలను. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మరో 30 ఏళ్ల పాటు అధికారంలో ఉంటామని ఉత్తుత్తి మాటలు మాట్లాడుతున్నారని జంబలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఎద్దేవా చేశారు. ఆయన 30 ఏళ్లు ఉంటే తాము కూడా 30 తరాలు అధికారంలో ఉంటామని వ్యాఖ్యానించారు. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం మంచిది కాదని జగన్ కు ఆదినారాయణ రెడ్డి హితవు పలికారు. కేంద్రం, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న కారణంగా వికసిత్ భారత్ వైపు అడుగులు వేస్తున్నామని వ్యాఖ్యానించారు. కడపలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 175/175 ఎమ్మెల్యేలు, 25/25 ఎంపీలు. పోలింగ్ తర్వాత కూడా ఆయన మాట తప్పినారు అనేది ఆయనకు అలవాటని జగన్ రెడ్డి గారికి. నా ఎంట్రిక పీకలేడు విత్ స్టేట్మెంట్. మీ ఎంట్రిక మేమెందుకు పీకుతాం? మేము మీ బీజేపీ పార్టీలో ముందు కొడతాం నేరుగా.
నీకు ఎంట్రీకే లేకుండా చేస్తాం, నీకు రాజకీయ స్థానమే లేకుండా చేస్తాం. అది అభివృద్ధి ద్వారా, వికసిత భారత్ ద్వారా. కేసుల గురించి చెప్పడు, తను తిన్న డబ్బులు తన కేసులు. వివేకానంద రెడ్డి ఇచ్చి చెప్పడు. సొంతంగా తమ్ముడు ముద్దాయిని తెలిసి వాళ్ళే చేయించినారని తెలిసి మాకు సంబంధం లేదని చెప్పడం. ముందు గుండె పోటు అనడం, మళ్ళీ గుండెలో పోటు అనడం. కర్నూలులో మీకు అందరికీ తెలుసు, విజయసాయి రెడ్డిని అరెస్టు అది ఆ అవినాష్ రెడ్డిని అరెస్టు కోసం కర్నూలుకు పోతే రకరకాలుగా లోపల పోలీసులను అడ్డపెట్టి ధర్నాలు పెట్టించి దాన్ని వాయిదా ఇప్పించాడు. మళ్ళీ ఆమె సునీత గారు వివేకానంద రెడ్డి కూతురు మళ్ళీ పిటిషన్ వేసింది. సాక్షులు కూడా ఒక్కొక్కరే జారుకుంటున్నారు, పైకి పోతున్నారు. లేటెస్ట్ పిటిషన్ వేసింది ఆమె, త్వరగా పరిష్కారం చేయండి అని కోర్టులో. ఎక్కడికి పోతుంది ఈ ప్రయాణం? వైఎస్ షర్మిల ఓపెన్గా చెప్తాంది. నీకేమో చిన్న, నేను గతంలో చెప్పినట్టు జగనప్పకు రెప్పకు దెబ్బ తగిలితే హత్యా ప్రయత్నం. వాళ్ళ సొంత చిన్న వివేకానంద రెడ్డి పొడిచి చంపితే ముందు గుడ్డపోటు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు చెప్తే ఆదినారాయణ రెడ్డి కానీ మరొకరు కానీ. మన గౌరవ ముఖ్యమంత్రి గారు కడప కలెక్టర్ గారు చెప్తున్నారు, ఇప్పుడు దాదాపు 3,500 ఎకరాలు ఉంటే 4,000 ఎకరాలు సేకరించండి, వివిధ ప్రాజెక్టు తెస్తామని. ఇక్కడే మేము మహానాడు తెలుగుదేశం ఇక్కడ మహానాడు కడపలో జరగబోతుంది. అన్నీ కలిపి మేము ఒకటిగా ఉన్నాం, ముగ్గురు వేగపోయినాం. నిన్ను జగన్రెడ్డిని మేము ఏకమైనాం, నిన్ను ఏకాకిని చేస్తాం, నామరూపం లేకుండా చేస్తాం. నేనే ఏంది ఇది? నిన్న పోలింగ్ తర్వాత కూడా లండన్కు పోతూ మళ్ళా 151 కంటే ఎక్కువ ఎమ్మెల్యేలు, 22 కంటే ఎక్కువ ఎంపీలు. రాజకీయాలంటే చింతపడి వ్యాపారమా? ఏదో ఒకటి ఉన్నతమైంది. ప్రతి ఒక్కరూ దీన్ని అడ్డపెట్టుకొని ప్రపంచమే. సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాల్లో ప్రజలు భాగం కావాలని ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు. తలసేమియా బాధితులకు అండగా నిలవడం కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించనున్న యుఫోరియా కార్యక్రమ వివరాలను ఆమె వెల్లడించారు. ఫండ్ రైజింగ్ కోసం మ్యూజికల్ నైట్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. దీన్ని నిర్వహించేందుకు తమను ముందుకొచ్చారు. ఈ ఈవెంట్ ను ఆయన ఒక్క రూపాయి కూడా తీసుకోవట్లేదు. అందరూ సమాజం కోసం ఎంతో కొంత సేవ చేయాలని నారా భువనేశ్వరి తెలిపారు. థాలసీమియా అనేది ఇట్ ఇస్ అ జెనెటిక్ బ్లడ్ డిసార్డర్. దీంతో రక్తం, హిమోగ్లోబిన్ అనేది ఎంత మెడిసిన్స్ ఇచ్చినా, అవసరమైన అన్ని ఇచ్చినా కూడా దీంతో రక్తం ఎప్పుడు ఉండాల్సిన ఆ పర్సంటేజ్ కంటే కిందకి పడతా ఉంటుంది. దాంతో ఆ బాధపడుతున్న వ్యక్తులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఎస్పెషల్లీ పిల్లలు. వాళ్ళు ఆఖరికి ఊపిరి తీసుకోవటానికి కూడా వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అక్యూట్ థాలసీమియా బాధితులు వాళ్ళకైతే 2-4 నెలల్లోనే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అనేది ఎమ్మటే జరగాలి. ఆ ట్రాన్స్ఫ్యూషన్ జరగాలంటే ట్రాన్స్ఫ్యూషన్ అంటే దానికి అంత అవసరం రక్తం. అందుకే నేను కోరేది ప్రతి ఒక్కరిని, మీరందరూ మీ కుటుంబం సమేతంగా, అదే కాకుండా మీ స్నేహితుల్ని ప్రోత్సహించి వాళ్ళందరినీ దగ్గరుండే బ్లడ్ బ్యాంక్స్ కానీ ఏదైనా బ్లడ్ డొనేషన్ డ్రైవ్ జరుగుతున్నప్పుడు మీరందరూ పాల్గొనాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే మీకు తెలియకుండానే మీరు డొనేట్ చేసిన ఆ రక్తం చాలా మంది జీవితాల్ని నిలబెడుతుంది. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేము ఈ థాలసీమియా సెంటర్స్ ఓపెన్ చేయాలనుకున్నాం. మీ అందరికి తెలుసు ఈ సెంటర్స్ ఓపెన్ చేయాలంటే చాలా డబ్బు అనేది చాలా అవసరం. ఎట్లా అంత డబ్బు మనం సేకరించగలం? హౌ టు డూ ఫండ్ రేజింగ్ ప్రోగ్రామ్ అని మేము ఆలోచించేటప్పుడు మాకు ఎమ్మటే గుర్తుకొచ్చింది మ్యూజికల్ డైరెక్టర్ తమ్మన్ గారు. మేము తమ్మన్ గారు మా టీం వెళ్ళి ఆయన అప్రోచ్ అయినమ్మటే ఆయన ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు. ఇట్ ఈస్ ఫర్ ద ట్రస్ట్, ఇది సమాజానికి ఉపయోగపడుతుంది అని ఆ ఆలోచనతో ఆయన ఎమ్మటే అన్నారు, ఏ డేట్ మీకు కావాలి ఆ డేట్ లో నేను రెడీగా ఉంటాను, మిగతా ప్రోగ్రామ్స్ అన్ని నేను అడ్జస్ట్ చేసుకుంటాను. అది అందరూ చేయలేంది. అంత గొప్ప మనసుతో
ఆయన ఎమ్మటే మా థాట్, మా ఐడియాస్ని ఆయన ఒప్పుకుని ఐ విల్ టేక్ పార్ట్ ఇన్ దిస్ మ్యూజికల్ నైట్, దిస్ ఫండ్ రేజింగ్ ప్రోగ్రామ్ అని ఆయన ఎమ్మటే ఒప్పుకున్నారు. ఇంకొకటి, దేవుడు తమ్మన్నే కాదు ఆయన కుటుంబాన్ని కూడా ఎప్పుడు ఆయన దీవెనలు ఉంటాయి. ఎందుకంటే మాతో పాటు, మా ట్రస్ట్తో పాటు ఆయన 2-3 వారాలు మేము చేసిన సేవా కార్యక్రమాలు చూశారు. అవి చూసినమ్మటే ఆయన ఒకటే అన్నారు, తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి ఏడాది ఛాంబర్ తరపున ఉత్తమ ప్రదర్శన కనబరిచిన చిత్రాలు, నటీనటులకు అవార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. తెలుగు సినిమా పుట్టినరోజును పురస్కరించుకుని ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 6వ తేదీన ఈ అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించనుంది. ఆ రోజున ప్రతి నటుడి ఇంటిపై రాష్ట్రంలోని థియేటర్లపైన జెండా ఎగరవేయాలని పేర్కొంది. ఈ మేరకు తెలుగు సినిమా పుట్టినరోజు జెండా రూపకల్పన బాధ్యతను ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణకు అప్పగించినట్టు ఫిలిం ఛాంబర్ తెలిపింది. నిర్ణయం తీసుకొని ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 6వ తారీఖున ఈ పండుగ చేసుకోవాలని ఒక మంచి నిర్ణయం తీసుకోవడం, అలాగే ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఒక ఫ్లాగ్, మనకు ఒక జెండా ఉండాలి. ఈ ఉత్సవం చేసుకునే రోజున ప్రతి థియేటర్ మీద జెండా ఉండాలి. ప్రతి సినిమా పరిశ్రమ ప్రతి వ్యక్తి కూడా ఇంటి దగ్గర జెండా ఎగరేసుకొని ఒక జెండా పండగలాగా కూడా చేసుకోవాలన్న ఆలోచన కూడా చాలా బాగుంది. నాకు ఛాంబర్ ప్రెసిడెంట్ గారు కూడా చెప్పారు, మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ ఇదొక నంది అవార్డులు ఇచ్చేవి, ఇవ్వటం మానేసారు ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం కూడా. మనమే మన ఛాంబర్ నుంచి ఎవ్రీ ఇయర్ ఫంక్షన్ చేసి అవార్డులు ఇద్దామని చెప్పిన ఆలోచన చాలా అద్భుతమైన ఆలోచన అండి. డెఫినెట్గా చేసుకుందాం. ఏ ప్రభుత్వం ఉన్నా ఎవరున్నా మనం ఆధారపడకుండా ఫిలిం ఛాంబర్ అనేది ఫిల్మ్ ఇండస్ట్రీకి పెద్ద అసోసియేషన్, మూల అసోసియేషన్ అన్నమాట. మిగిలిన అందరూ కూడా అందులో భాగస్వామే. ఒక మాలో ఉండే రైటర్స్ అసోసియేషన్ అవనండి, డైరెక్టర్స్ అవనండి, ఏదైనా అన్ని కూడా ఛాంబర్ నుంచి వచ్చినాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ తరఫున, తెలంగాణ ఫిలిం ఛాంబర్ తరఫున, లేకపోతే తెలుగు ఫిలిం ఛాంబర్ తరఫున దీన్ని ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం కూడా ఈ అవార్డులు కూడా ఇవ్వటం అనేది చాలా మంచి ఆలోచన. మురళీమోహన్ గారు భరత్లో ఇచ్చిన ప్రపోజల్ అంటే ఛాంబర్ నుంచి బేసిక్గా ఇండస్ట్రీ కోసం ఫస్ట్ అవార్డ్స్ అని ఛాంబర్ ద్వారా చేద్దామని. గవర్నమెంట్స్ చేస్తాయి, అది వాటికి దీనికి సంబంధం లేదు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏ పేరు మీద చేసినా, మన తెలంగాణ గవర్నమెంట్ ఏ పేరు మీద చేసినా అవి రన్ అవుతాయి. ఛాంబర్ తరఫున ఇండస్ట్రీకి ఇందులో ఒక ఫంక్షన్ పెట్టి ఛాంబర్ ద్వారా ఇండస్ట్రీలో పెద్దల ద్వారా లేకపోతే ఇండస్ట్రీలో ఉన్న అనుభూతుల ద్వారా అవార్డ్స్ డిసైడ్ చేసి ప్రతి సంవత్సరం టేక్ ఆఫ్ ఛాంబర్ ద్వారా చేద్దామనేది ఒక ఆలోచన. ఫిక్స్ అయింది కాబట్టి వచ్చే సంవత్సరం నుంచి ఇట్లా దీన్ని కంబైన్ చేస్తే చేసే ఈవెంట్ కూడా బాగుంటుంది. అన్ని శాతం కలిపినట్టు ఉంటుంది. దిస్ ఇస్ గాట్ నథింగ్ టు డూ విత్ గవర్నమెంట్ అవార్డ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం అనంతరం మంత్రులతో మాట్లాడిన చంద్రబాబు, తొలి 6 నెలలు మంత్రులను పట్టించుకోలేదని వెల్లడి. మంత్రులు ఇక గేర్లు మార్చాల్సిందేనని స్పష్టీకరణ. స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం కీలక నిర్ణయం. స్థానిక సంస్థల పదవుల్లో బీసీలకు 42%, ఒకే తాటిపైకి పనిచేయాలని నేతలకు సూచన. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో వైఎస్ జగన్ ప్రెస్ మీట్. చంద్రబాబు అబద్ధాల మోసాలను ప్రజలకు వివరిస్తామన్న మాజీ సీఎం. చంద్రబాబును నమ్మడమంటే పులినోట్లో తల పెట్టడమేనని అప్పుడే చెప్పానని వెల్లడి. కేంద్ర మంత్రులను కలిసిన కేటీఆర్. కేసీఆర్ ఆదేశాలతో కలిశామన్న కేటీఆర్. యూజీసీ నిబంధనలను మార్చడంపై అభ్యంతరాలను ధర్మేంద్ర ప్రధాన్ కు తెలియజేశామని వెల్లడి. రాష్ట్ర ప్రజలు ఉప ఎన్నికలు కోరుకుంటున్నారని వ్యాఖ్య. అక్రమ వలసదారులను భారత్ కు తిప్పి పంపించిన అమెరికా. అక్రమ వలసదారుల తరలింపు కొత్తవి కాదన్న జైశంకర్. రాజ్యసభలో ప్రకటన చేసిన కేంద్ర విదేశాంగ మంత్రి. 2009 నుంచి ఇలాంటి బహిష్కరణలు జరుగుతూనే ఉన్నాయని వెల్లడి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఉదయం న్యూస్.